కారుమూరి వెంకటరెడ్డి గారు నిజంగానే సిబిఐ ఎంక్వైరీకో జ్యుడిషియల్ ఎంక్వైరీకో బాబు ఆదేశిస్తే ఆశ్చర్యపోవాలి, వేయించుకుంటే ఆశ్చర్యపోవాలి. సిఐడి విషయంలో చేస్తున్నది లేకపోతే ఎంత బలవంతంగా స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు అదేం పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదు ఇక్కడున్న ఎవరికి కూడా. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు. మనం డిబేట్లోకి వెళ్ళే ముందు నిజంగా ఇప్పుడు ఒకవేళ సిబిఐ ఎంక్వైరీకే సపోజ్ హైకోర్టు కానీ ఆదేశించింది అనుకున్నాం ఎగ్జాంపుల్, అదైతే 100% రాదు. సిబిఐని బ్యాన్ చేస్తాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాకుండా. గతంలో జరిగిందే అంతే కదా, సింపుల్. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవినీతిపరుడు కాదు అని ఏదన్నా చిన్నపిల్లాడు నన్ను అడగండి కాదని ఎవడని చెప్తారా? 95-2004 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నకిలీ స్టాంపుల కుంభకోణం నుంచి అర్బన్ బ్యాంకులో డిపాజిట్ల కుంభకోణం, వాటర్ షెడ్ పథకం, నీరు మీరు పథకం, మద్యం అక్రమాలు, పనికి ఆహార పథకం, సోమశీల భూముల కుంభకోణం, ఏలేరు కుంభకోణం, ఇట్లా 100 కుంభకోణాలకు పాల్పడ్డాడు. ఆయన మీద 18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు అనేది ఈ రాజకీయాల్లో కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉన్నాళ్ళకు కూడా తెలిసినటువంటి విషయమే. సో 2014 నుంచి 19 దాకా చూసుకుంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, అదేవిధంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ ఒకటి ఉంది, అసైన్డ్ భూముల దోపిడీకి సంబంధించినటువంటి ఒకటి ఉంది, అక్రమంగా మద్యం డిస్టిలరీలకు సంబంధించి లైసెన్స్లు ఇచ్చాడని ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ఆల్రెడీ న్యాయస్థానాల్లో ఉన్నాయి, ఇటు మీద ఆల్రెడీ కేసులు నమోదైనాయి. స్కిల్ డెవలప్మెంట్లో 371 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బుల్ని ఏదైతే షెల్ కంపెనీలకి బదలాయించాడు, పేరేమో సీమెన్స్ అని చెప్పి, డిజైన్ టెక్ 240 కోట్లు మిగిలిన వాటికి మళ్లించాడు అనేది అభియోగం. దానికి సంబంధించి ఆల్రెడీ ఈడీ కేసులు నమోదు చేసింది, 4 అరెస్ట్ చేసింది. ఈడీ మనీ లాండరింగ్ సంబంధించి దాంట్లో సీమెన్స్ మాజీ ఎండీని, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ని, ఏదైతే పీవీఎస్పీఎల్ స్కిల్ CEO ముఖిల్ చంద్ అగర్వాల్, చార్టెడ్ అకౌంట్ అయినటువంటి సురేష్ గోయల్, ఇట్లా 4 అరెస్ట్ చేసింది. ఆల్రెడీ ఈడీ విచారణ కూడా చేసింది, కస్టడీ కూడా తీసుకుంది. 15 రోజులు ఎంతో, 14 రోజులు అడిగితే వారం రోజులు ఎంతో కస్టడీ కూడా ఇచ్చారు అప్పుడు. సో వాళ్ళందరూ ఆల్రెడీ దాంట్లో అరెస్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉందనేది క్లియర్గా విత్ ఎవిడెన్స్ ఉంది. ఎవిడెన్స్ ఉన్న తర్వాత అది ఆ కేసు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వంలో సిఐడి డిపార్ట్మెంట్ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ సిఐడి డిపార్ట్మెంట్కి కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వ హెడ్గా ఎవరు వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి మీద సిఐడి అవునండి వీళ్ళు తప్పుడు అని చెప్పి ఇప్పుడు పెట్టగలదా? సో అందుకని వాళ్ళు బెయిల్ రద్దుకు సంబంధించి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు సిఐడి వాళ్ళు అడిగితే ఇప్పుడు సిఐడి వాళ్ళు బెయిల్ రద్దు ఏం అవసరం లేదని చెప్పి వాళ్ళు అన్నటువంటి పరిస్థితి. అందుకని సుప్రీంకోర్టు దానికి సంబంధించిన బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది. సో ఇప్పుడు ఎవరైతే సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి తిలక్ గారు ఒక కేసు వేశారు హైకోర్టులో కూడా. సో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ హెడ్గా ఉన్నారు కాబట్టి అంతకుముందు ప్రభుత్వంలో నమోదైనటువంటి కేసులకు ఇప్పుడు ఆయన హెడ్గా ఉన్నప్పుడు దాని మీద ఏదైతే విచారణ అనేది జరగదు కాబట్టి దీన్ని సిబిఐకి ఏమని అడిగారు. సో నేను అసలు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి. ఎందుకంటే 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి లక్షలాది కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి మీద, ఎందుకంటే ఈయన వ్యవస్థలని ఏ విధంగా ప్రభావితం చేయగలడో అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయనకి వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతెంత పెద్ద పెద్ద సహకారాలు అందించారో, ఏదైతే వాళ్ళందరూ ఇప్పుడు కొంత రిటైర్ అయ్యి కూడా ఉన్నారు కొంతమంది, ఇంకా ఏ విధంగా కొంతమంది అడ్డం పెట్టుకొని చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనందరం కళ్ళ ముందు చూసాం ఓటుకు నోటు కేసు. రెడ్ హ్యాండెడ్గా ఆడియో వీడియో టేపుల్లో దొరికాడు. ఏమన్నా చేయగలిగారు ఇప్పటివరకు? ఆడియో వీడియో టేబుల్లో దొరికాడు. దొరికిన తర్వాత 4 ఏళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేశాడు, మళ్ళీ తర్వాత అపోజిషన్, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అయినా కూడా ఆ కేసు ఏమన్నా అయిందా? సో చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేయగలడు అనేది క్లియర్గా అందరికీ తెలిసినటువంటి అంశమే. ఎవరిని ఎక్కడ ఏ విధంగా మేనేజ్ చేయాలో అతనికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. పాయింట్ ఏంటంటే ఆయన ఊరికి ముందు చెప్పుకుంటారు కదా, నేను చాలా నిజాయితీ పరుణ్ణి, నేను నిప్పుని అని చెప్పుకుంటారు కదా. సో ఇలాంటి ఓ జ్యుడిషియల్ ఎంక్వైరీ అయినా ఓ సిబిఐ ఎంక్వైరీ అయినా జరిగితే అటువంటి ఒక దర్యాప్తు సంస్థ తేలిస్తే అది ప్రూవ్ అవుతుంది కదా అనేది పాయింట్. ఎట్లా ఇప్పుడు ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ఆయన సచ్చీలుడు కాడనే ఆయనకి తెలుసు. ఆయన నిజంగా ఆయన దర్యాప్తు సంస్థలకు ఆదేశిస్తే 2వ రోజే నేను జైలుకి పోవాలి. అందుకని ఎందుకు ఇస్తాడు ఆయన? ఇప్పుడు 2 ఎకరాల నుంచి ఈరోజు 10 లక్షల కోట్లు ఆస్తి చంద్రబాబు నాయుడు గారు. ఏదో మొన్న భారతదేశంలో గల అత్యంత ధనిక సీఎం అని ఇచ్చారు కదా, అది 0.1% వాళ్ళు ఇచ్చింది. వాళ్ళు ఏదో అఫిడవిట్లో ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా, రిచెస్ట్ సీఎం ఇన్ కంట్రీ. కానీ ఆయన వాస్తవ ఆస్తి చూస్తే ఈరోజు 10 లక్షల కోట్ల పైన ఉంటుంది. ఆయనే చెప్పాడు కదా, నా ఆస్తి లక్షల కోట్లు ఉంటుంది, నేను ఇటుకన్నిటికీ ఆశపడేది అని చెప్పి ఒకనొక ప్రెస్ మీట్ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అనేది క్లియర్ అందరికీ తెలుసు. కాకపోతే ఒక్కోసారి వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తాడో, మొన్న ఎన్నికల్లో ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచాడు కాబట్టి సో ఇప్పుడు ఏంది ఆయన సచ్చిలుడిగా ఆయన ప్రూవ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఈ ఒక్క కేసు కాదండి, మిగిలిన కేసుల మీద కూడా ఖచ్చితంగా సిఐడియో సిట్టో ఏదైతే విచారణ జరుగుతుందో
ఆ విచారణ సంస్థలకు సంబంధించిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని విచారణ చేయొద్దు, దాంట్లో ఏం తేలలేదని చెప్పి ఈ 5 ఏళ్ళలో మొత్తం క్లోజ్ చేసుకునేటటువంటి పరిస్థితి క్లియర్గా ఉంది.